ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శరీరస్సు అంశంలో పరిశీలిద్దాం. అలాగే హారతి యొక్క అంతరార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి సర్వజయం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలని కలిగిస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, గోసేవ శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, శుక్రజపం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి, భోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభమవుతుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, బృహస్పతి వక్రస్థితి సింహక్షేత్రంలో, అలాగే చంద్రుడు యొక్క స్థితి మిథున క్షేత్రంలో, కుజుడు యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, శుక్ర బుధుల యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో, ఇక్కడ బుధుడికి వక్రగతి, అలాగే రవి యొక్క స్థితి మకర క్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో అనుకూలత ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా కూడా పనికి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆర్థిక పరంగా అన్వేషించగలుగుతారు. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి పనికి వస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలను వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. జాప్యాలు, విఘ్నాలు దూరమవుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మహిళలు ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. గట్టి కృషి తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి.
వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు కార్మిక రంగం వారికి పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగుతాయి. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణలు రుచిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార పరంగా తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు వృత్తిపరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలని మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి ఆర్థిక వాతావరణం కొనసాగుతుంది. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయత్నాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. నూతన విలువైన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కార్మిక రంగం వారికి దగ్గరవుతుంది. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారు నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఉత్తేజాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని మాత్రం పొందగలుగుతారు. కుటుంబ రీత్యా బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించేటువంటి అవకాశాలు కూడా వ్యాపార పరంగా దగ్గరవుతాయి. విభేదాలు తగ్గి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చేయూత లభిస్తుంది. నూతన కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆదాయపరంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి ఆర్థిక వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని వృత్తిపరంగా ప్రారంభించగలుగుతారు. సంకోచాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కూడా పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులు విదేశీ సంబంధిత ప్రయాణాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలు ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో విజయవంతం కాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు సంకట పరిస్థితులను దూరం చేస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అపవాదులను కూడా దూరం చేస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు సంకట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. చిక్కు సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో తమలపాకులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలు కూడా దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యయం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు కూడా పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలను వృత్తిపరంగా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తిరిగి ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులు చక్కటి ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఉద్యోగస్తులకి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రింపచేస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆదాయం కంటే ఖర్చు పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. సంతృప్తికర సంఘటనలు మహిళలకు దగ్గరవుతాయి. గృహరీత్యా ఆనందకర సంఘటనలు మాత్రం కొనసాగుతాయి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే ఆలోచించి చేయటం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు కూడా మటుమాయమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఐక్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు భాగస్వాములతో కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. అవకాశాలు దగ్గరవుతాయి. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ప్రోత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి అనువైన మార్గాలు ఆర్థికంగా కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి ప్రతి శుక్రవారం సింహద్వార గడపకి పసుపు కుంకుమ పూసి మామిడి తోరణాలని అలంకరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గృహంలో ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే పిండి దీపాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ శుక్రవారం నాడు వెలిగించేటువంటి పిండి దీపాల ద్వారా ఉత్తమ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. పిండి దీపాలని బియ్యపు పిండితో ప్రమిదం చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి లేదా నువ్వుల నూనెని పోసి దీపాలను ప్రజ్వలింప చేస్తారు. ఈ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా గృహంలో శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. హారతి యొక్క అంతరార్థం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆంతర్యంలో పరిశీలిద్దాం. పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మకు హారతి ఇవ్వడం అంటే స్వామి ఆశీస్సులు కోరుతూ మనస్ఫూర్తిగా ఆర్తిగా వేడుకోవటం. హారతిని ముద్ద కర్పూరంతో కానీ నేతి ఒత్తులతో కానీ దైవానికి సమర్పించాలి. హారతిని అందుకునేటప్పుడు భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని కళ్ళారా వీక్షిస్తూ కళ్లకు అద్దుకోవాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తూ 3 సార్లు హారతికి పుష్పాంజలి సమర్పించాలి. హారతిలో పలు రకాలున్నాయి. 5 ఒత్తులు వెలిగించి హారతి ఇవ్వటం పంచహారతి. దీన్నే పంచప్రదీపం అంటారు. కుంభంపై ఏకవొత్తితో కూడినటువంటి హారతిని దైవానికి సమర్పిస్తే అది కుంభహారతి అవుతుంది. పూజా విధానాన్ని ఎప్పుడు ఆచరించినా మంగళ నీరాజనాన్ని సమర్పించనిదే ఆ పూజ సుసంపన్నం కాదు. హారతి అంటే జీవుని పంచప్రాణాలకు ప్రతీక. హారతి దైవానికి సమర్పిస్తున్న సందర్భంలో ప్రతి భక్తుడు తన పంచప్రాణాల సహాయంతో ఈశ్వరునికి హారతిగా ఇస్తున్నాడని భావించాలి. ఈ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా
ఆత్మజ్ఞానం లభిస్తుంది, ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమాల్లో గృహబలం అంశానికి స్వాగతం. మన గృహంలో ఉండేటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు ఏమిటి? వాస్తుశాస్త్రరీత్యా కూడా చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం. అందుచేత పసుపు, కుంకుమ, పాలు, నెయ్యి, ధాన్యములు, దీపారాధన వత్తులు, తైలం, ఉప్పు, ఇలా కొన్ని వస్తువులు ఇంట్లో ఎప్పుడూ కూడా నిండుకోకుండా అంటే అయిపోకుండా చూసుకోవాలి. అలా చూసుకోవటమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నిదర్శనం. మంగళకరమైనటువంటి వస్తువులు ఇంట్లో కనుక ఉన్నట్లయితే సంపదలు కలుగుతాయని, శుభకార్యములు జరుగుతాయని చెప్పేసి ఆ ఇంటిలోని వారంతా కూడా ఆనందంగా ఉంటారు అని చెప్పేసి మన మహర్షులు మనకు తెలియజేశారు. అందుచేత మంగళకరమైనటువంటి వస్తువులు ఎప్పుడూ కూడాను మన గృహంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. మంగళకర వస్తువులు ఏవి, ఎటువంటి వస్తువులు తప్పకుండా ఇంట్లో ఉండాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తెలియజెప్పినప్పటికీ కూడా వాస్తు శాస్త్రం మాత్రం కొన్ని వస్తువులు అనేటువంటివి తప్పనిసరిగా గృహంలో ఉండి తీరాలి, అవి మంగళకరమైనటువంటి సంపదలను ప్రసాదిస్తాయి సుమా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి వారి ఇంట్లో ఉండవలసినటువంటి మంగళకరమైనటువంటి వస్తువుల గురించి మనం ఒకసారి అవగాహన చేసుకున్నట్లయితే చీపురు, చేట, రోలు, రోకలి, ఈ 3 వస్తువులు కూడాను తప్పనిసరిగా ఇంట్లో ఉండి తీరాలి. కసువు ఊడ్చేటువంటి చీపురు, బియ్యం చెరిగేటువంటి చాటలను లక్ష్మీ స్వరూపాలుగా మనం భావిస్తాం. రోలును పార్వతీ స్వరూపంగా, రోకలని శివస్వరూపంగా వర్ణిస్తాయి శాస్త్రాలు. అందుచేత పార్వతీ శివస్వరూపమైనటువంటి రోలు, రోకలి కూడా వాడినా వాడకపోయినా పార్వతీ పరమేశ్వరుల స్వరూపమైనటువంటి రోలు, రోకలి చిన్న చిన్నవైనా సరే ఉంచుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. చీపురును ఎప్పుడూ కూడా ఊడ్చిన తరువాత వీధిలో మాత్రం వదిలేయరాదు. బియ్యం చెరిగిన చేటలో ధాన్యపు పొట్టును బోర్లా వేసి తిరిగేయరాదు. ఏమీ లేని రోటిలో రోకలితో దంచకూడదు. ఇటువంటి పనులు దారిద్ర్యాన్ని, అరిష్టాన్ని ఇస్తాయి అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఈ యొక్క చీపిరు, చేట, రోలు, రోకలి ఇంట్లో పసుపు కొమ్ములు గనక దంచినట్లయితే ఆ వాసన పోయేలోపు ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుకే వివాహం కుదిరించుకున్న తర్వాత కూడాను పెళ్లి కూతురిని చేసేటప్పుడు కానీ, పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కానీ తప్పనిసరిగా రోలులో పసుపు కొమ్ములు వేసి రోకలితో తొక్కేటువంటి సాంప్రదాయం మనకి ఇప్పటికీ కనిపిస్తోంది. ఇది వాస్తు శాస్త్రరీత్యా కూడాను చాలా శుభకరమైనటువంటి ప్రభావానికి నాంది పలుకుతుంది. పశువు కొమ్ములు కొట్టు, పవిత్ర కార్యం చేపట్టు అనేటువంటి తెలుగు సామెత మన తెలుగునాట ఇప్పటికీ కూడాను ఆచరణలోనే ఉన్నది. గృహానికి, గృహలక్ష్మికి శుభాన్ని, మంగళాన్ని కలిగించేటువంటి వస్తువుల్లో ఈ 3 కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో సిరులు పొంగినటువంటి కవ్వం, అది సిరులు పొంగింపచేస్తుంది కవ్వం అనేటువంటిది. క్షీరసాగర మథనానికి మందర పర్వతమే కవ్వంగా సురాసురులు వినియోగించిన పురాణ సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ క్షీరసాగర మథనం చేసింది అమృతం కోసమని దేవతలు పైకి ప్రకటించిన నిజానికి అది జరిగింది సంపద లక్ష్మిని పోగొట్టుకున్న ఇంద్రుడు తిరిగి
ఆమెను పొందటానికే. మంథరము వాసుకి అందుకనే మారు మాట్లాడకుండా సాగర మథనానికి తమ ఆమోదాన్ని తెలిపారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎవరింట అయితే పెరుగును కవ్వంతో చిలుకుతారో వారి ఇంట సిరులు పొంగుతాయి. వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే పెళ్లి చేసి వధువు వెంట సారెను పంపేటప్పుడు కవ్వాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకొని మరీ ఇచ్చేటువంటి ఆచారం కూడాను ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. మంగళకరమైనటువంటి వస్తువుల్లో కవ్వం కూడా ప్రతి గృహంలోనూ వాస్తుశాస్త్రరీత్యా కూడా ఉండి తీరాలి. ఆయుర్వేద శాస్త్రరీత్యా కర్రతో చేసినటువంటి కవ్వాలతో చిలికినటువంటి పెరుగు శరీరానికి చక్కని పుష్టిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కవ్వం అటు ఆచార సంప్రదాయాలలోనూ ఇటు ఆయుర్వేద వైద్యంలోనూ వాస్తుశాస్త్రరీత్యాను ప్రముఖ స్థానాన్ని పొందింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుందాం. నట్టింట ప్రతిరోజు కూడా వాస్తుశాస్త్రరీత్యా కవ్వంతో పెరుగు చిలికేటప్పుడు లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే కవ్వం లక్ష్మీ స్వరూపంగా మన వాళ్ళంతా కూడాను భావిస్తూ ఉన్నారు. ఇలా కవ్వాలతో చిలికేటప్పుడు మనసులో మంచి తలంపులు గనక ఉన్నట్లయితే అన్ని మహత్తరకరమైనటువంటి విశేషాంశ అదృష్టకర సంఘటనలే జరుగుతాయి సుమా అని కూడా శాస్త్రం. అలాగే తులసి చెట్టు కూడాను చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇంటి పెరటిలో గుమ్మానికి ఎదురుగా తులసి కోట ఉంటే ఆ ఇంటి వారికి క్షేమం, లాభం, ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి అన్నది శాస్త్రం. తులసి కోట ఉంటే ముక్కోటి దేవతలు కూడాను కొలువు తీరినట్టే. కడివెడు నీళ్లలో ఓ తులసి దళం వేసి ఆ నీళ్లతో స్నానం చేస్తే ముక్కోటి పుణ్యతీర్థాలలో నీటిని కలిసి స్నానం చేసిన ఫలం దక్కుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. ఆయుర్వేదం తులసి చెట్టును పెరటి అమృతం అని చెప్పేసి వర్ణించింది. కాబట్టి వాత కఫ పిత్త రోగముల నివారణలో తులసి అమోఘంగా పనిచేస్తుంది. కాబట్టి వాస్తుశాస్త్రరీత్యా కూడాను తులసి చెట్టు మీ ఇంట ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గృహానికి శుభాన్ని చేకూర్చే మంగళకరమైనటువంటి వస్తువుల గురించి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. సన్నిధానం గతామానవామి. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని భవాంబోధిపారం గతస్తే తదైవ. భవాంబోధి అంటే జనన మరణ చక్రములతో కూడుకున్నటువంటి సముద్రం, దాన్ని దాటించగలను. ఇది వ్యంజయన్ సింధు తీరీయ ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తిపుత్రం అంటారు. ఓ పరదేవత యొక్క కుమారుడమైనటువంటి సుబ్రహ్మణ్యుడా, నీవు అపారమైనటువంటి దయాస్వరూపుడవు. అపారమైనటువంటి దయాస్వరూపుడమైనటువంటి నువ్వు అతి తేలికగా కేవలము నీ దర్శనము చేసినంత మాత్రాన ఉపకారం చేసి మమ్మల్ని తరింపచేస్తావు. అంత తేలిగ్గా ఉంటుందా అండి? అంటే కొన్ని ప్రదేశములలో పొటమరించినటువంటి ఈశ్వర వైభవము భవసాగరమును కూడా తరింపచేయగలిగినదై ఉంటుంది. అందుకే మనకి లోకంలో శివ సంబంధానికి సంబంధించినంత వరకు ఒక విషయాన్ని చెప్తారు. మనం దర్శనాదభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. ఎవరైనా దర్శనాదభ్రసదసి చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చేస్తే, అంటే
చిదంబరంలో తెరవేసి ఉంటుంది. తెరవేసి ఉండి అందరూ వెళ్ళి దర్శనం చెయ్యాలి అని నిలబడగానే ఆ తెర తీస్తారు. తెర తీస్తే ఎదురుగుండా ఏముంటుందో గోడ మీద మారేడు దళాలతో కూడినటువంటి తోరణములు కట్టి ఉంటాయి. అందరూ జాగ్రత్తగా చూస్తూ ఉంటారు, ఏది శివలింగం ఏది శివలింగం ఏదని తెరేసేస్తారు. కొంతమంది గొడుసుతనంతో ఏమంటారంటే, అయ్యో మీకు కనపడలేదా, శివలింగం ఉంది అక్కడ అంటారు. కాదు, అది ఆకాశలింగం, అదే చిదంబర రహస్యం. అంతటా వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ తత్వం అక్కడ ఆవిష్కరింపబడినదని గుర్తించాలి. కాబట్టి దర్శనాద ప్రసదసి, కేవలం చిదంబరంలో దర్శనాన్ని తత్వతః చేసినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. జననాత్ కమలాలయే, కమలాలయమునందు అంటే కమలపురి అంటారు తిరువారూరు. సంగీతత్రయం ముగ్గురు అక్కడే పుట్టారు. ఎవరు అక్కడ పుడతారో వాళ్ళు మోక్షాన్ని పొందినట్టే. పుట్టడం మన చేతిలో ఉందా? తిరువారూరులో పుట్టమని మేము ఎలా సంకల్పం చేస్తామండి, ఎలా కుదురుతుంది అంటే, కాశ్యాం తుమరణాన్ముక్తి, పోని మృత్యు సమీపించేటటువంటి సమయానికి కాశీ పట్టణానికి వెళ్ళి నివాసం చెయ్యడానికి సిద్ధపడినటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అవుతున్న సమయంలో కూడా పరమశివుడు దర్శనమిచ్చి కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేసి తారక మంత్రాన్ని చెప్పించి తారక మంత్రం చెప్పాడనేటటువంటి పుణ్యాన్ని కట్టబెట్టి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని శాశ్వత శివ సాయుధ్య స్థితిని కల్పిస్తాడు. కాబట్టి కాశ్యాం తు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అన్నోటితో అంటూ అరుణాచల క్షేత్రాన్ని కేవలం స్మరించినంత మాత్రం చేత మోక్షం కలుగుతుంది. కాబట్టి ఒక్కొక్క క్షేత్రమునందు ఈశ్వర విభూతి అంత విశేషంగా ఉంటుంది. శ్రీకాళహస్తిలో స్వామి పశ్చిమ దిక్కుకి తిరిగి ఉంటాడు. పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు. జీవితం అంతమైపోయేటప్పుడు ఎవరు శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసి ఉన్నారో వాయులింగం కనుక ఆఖరి ఊపిరిని భగవంతుని యొక్క నామంగా మార్చి నువ్వు భగవన్నామం చెప్పావు అన్న పుణ్యాన్ని కట్టబెట్టి మోక్షాన్ని కటాక్షిస్తాడు. అందుకే వాయులింగం. శ్రీకాళహస్తి అంత గొప్ప క్షేత్రం. శ్రీకాళహస్తి గురించి ఒక మాట చెప్తారు. 365 రోజుల పాటు, అంటే శుక్లపాడ్యమి లగాయతు, మళ్ళీ వచ్చే సంవత్సరంలో వచ్చేటటువంటి మొదటి తిథి వరకు పులిమేర దాటకుండా శ్రీకాళహస్తి క్షేత్రంలో వాసం చేసి ప్రతిరోజు వాయులింగాన్ని జ్ఞానప్రసూనాంబని ఎవరు దర్శనం చేస్తారో వాడు ఖాయంగా మోక్షానికి వెళ్ళిపోయినట్లే. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహాత్యం ఉంటుంది. అలా ఉంటుందా అండి అంటే ఉండి తీరుతుంది. ఒక్కొక్కసారి మనం భోజనం చేస్తాం, భోజనం చేయడానికి అవకాశం దొరకలేదనుకోండి, ఓ అరటిపండు తిని మజ్జిగ తాగుతాం. అరటిపండు తిని మజ్జిగ తాగితే భోజనానికి సరిపోతుందా అండి? సరిపోతుంది. ఎలా సరిపోతుందంటే అందులో ఎంత శక్తి ఉంటుందో ఇందులో అంత శక్తి ఉంటుంది. భోజనం చేసిన తృప్తి ఉండదేమో కానీ భోజనం చేస్తే కలిగేటటువంటి శక్తి కలుగుతుంది. పసిపిల్లలకి వృద్ధులకి కూడా సమీకృత ఆహారమై పాలు నిలబట్టల్లా, అలా క్షేత్రముల యందు కూడా ఒక్కొక్క వైభవం ఉంటుంది. అంతటి వైభవోపేతమైనటువంటి క్షేత్రములలో ఒకటి తిరుచెందూరు. అందుకే శంకరాచార్యుల వారు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు లోకానికంతటికీ చెప్తూ ఉంటాట, ఇతి వ్యంజయన్ సింధు తీరే య ఆస్తే, నేను సముద్రపుటొడ్డున ఎందుకున్నానో తెలుసా, జనన మరణ చక్రములలో కొట్టుమిట్టాడుతూ భవసాగరమునందున్నటువంటి మిమ్ములను నేను గట్టెక్కించగలను అని చెప్పడానికి అక్కడ ఉంటాట. ద్రవిడ దేశంలో సునామీ వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోయాయి. తిరుచెందూరు కూడా సముద్రము చేత కప్పబడుతుందేమో అనుకున్నారట. కానీ ఒక్క తిరుచెందూరు దగ్గర మాత్రం 1 మైలు దూరం సముద్రం వెనక్కి వెళ్ళింది తప్ప ముందుకు రాలేదు. ఒక్కొక్క క్షేత్రము యొక్క వైభవం అలా ఉంటుంది. అందుకే భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేదు, ఆ ఒక్క క్షేత్రంలోని భవత్పత్రభూతి విలోక్యక్షణాత్తారకారే ద్రవంతే అన్నారు శంకరులు. పిశాచములు రోగములు కూడా చేత్తో ఆకులో ఉన్నటువంటి విభూతిని పట్టుకున్నంత మాత్రమున పరిగెత్తి పారిపోతాయన్నారు. అంత శక్తివంతం. ఆకులో తప్ప ఇంకా దేంట్లోనూ ఇవ్వరక్కడ ప్రసాదం. అది కూడా అన్ని ఆకులు కాదు, ఒక్క పనీరు వృక్షము యొక్క ఆకు మాత్రమే వాడతారు. అటువంటి పత్ర విభూతి ఇవ్వబడేటటువంటి క్షేత్రం తిరుచెందూరు ఒక్కటే. కాబట్టి
ఇతి వ్యంజయన్ సింధు తీరేయ ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం. పరాశక్తి యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు మోక్షమును కూడా మనకి ఇవ్వగలిగినటువంటి మహాపురుషుడు. అందున అత్యంత తేలికగా వెళ్ళి నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి వాడు. శంకర భగవత్పాదులు మనం అలా చెప్పడం మనకి చేత కాదని, మన కోసమని ఆచార్య పురుషులు కిందకొచ్చి అద్భుతమైనటువంటి శ్లోకాలను ఇచ్చారు. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య భుజంగంలో ఆయన ఒక విషయాన్ని ప్రతిపాదన చేశారు. అశాంతితో కొట్టుమిట్టాడుతూ ఎప్పుడూ మనసు కదిలిపోతూ ఏదో తాపంతో మనసు రగిలిపోతున్నటువంటి వాళ్ళు దేని మీద ధ్యానం చెయ్యాలి అన్నదాన్ని పరోక్షంగా మనకు ఉపదేశం చేశారు. రణధ్వంసకే మంజులేత్యంత శోణే మనోహారి లావణ్య పీయూష పూర్ణే మనఃషట్పదో మే భవక్లీశతప్తః సదా మోదతాం స్కందతే పాదపద్మే అన్నారు. స్కందతే పాదపద్మే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాదములను ప్రతిరోజు ఒక్కసారి ధ్యానంలో చూసి నమస్కరించేటటువంటి అలవాటు ఎవరికి ఉంటుందో, ధ్యానమునందు చూసి, నా మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, భవక్లీశతప్తః, క్లేశము వలన అంటే ఈతి బాధలు, సాంసారికము కానివ్వండి, ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవికములనేటటువంటి మూడిటిలో ఏ వర్గమునకు సంబంధించినటువంటి తాపము చేతనైనా మనసు ఉడికిపోతూ శాంతి లేని వాళ్ళు సుబ్రహ్మణ్యుని యొక్క పాదములను ధ్యానమునందు దర్శనము చేయవలెను. ఎలా ఉంటాయి ఆయన పాదాలు? శంకరాచార్యుల వారు మన కోసమని ఇచ్చినటువంటి శ్లోకం సుబ్రహ్మణ్య భుజంగంలో. ఇది తారక మంత్రం లాంటి శ్లోకం, అంత అద్భుతమైనటువంటి శ్లోకం. అందులో ఆయన అన్నారు, రణధ్వంసకే మంజులేత్యంత శోణి. శోణి అంటే ఎర్రగా ఉంటాయి. అమ్మ ఏ రంగులో ఉంటుందో బిడ్డడు ఆ రంగులోనే ఉంటాడు. అంత ఎర్రగా ఉండేటటువంటి స్వామి యొక్క పాదములకు రణధ్వంసకే మంజులే. ఆయన పాదములకు పెట్టబడినటువంటి మంజీరములకు మువ్వలు ఉంటాయి. ఆయన నడిచి వెడుతుంటే, హంసలు నడిచి వెడుతున్నప్పుడు ఎటువంటి ధ్వనులు వస్తాయో అటువంటి ధ్వనులు వస్తాయిట. అందుకని రణధ్వంసకే మంజులేత్యంత శోణే మనోహారి లావణ్య పీయూష పూర్ణే. ఆ పాదములకు ఉండేటటువంటి లక్షణమేమి అంటే, త్రికరణ శుద్ధిగా ప్రాణాయామం చేసి ఊపిరిని క్రమబద్ధీకరించి ఒక్కసారి ధ్యానంలో స్వామి పాదములను చూసేటటువంటి ప్రయత్నం చెయ్యగానే మనోహారి, మనం ప్రయత్నం చేసి ఎంతో కష్టపడి మన మనసుని అక్కడ పెట్టక్కర్లేదు. అలా దర్శనం చేసే ప్రయత్నం చేసి ప్రాణాయామం చేసి కూర్చోగానే మన మనసుని ఆయన లాగుతాడు. మనం కష్టపడి ఆయనని మనసులోకి లాక్కోవడం కాదు. మనోహారి లావణ్య పీయూష పూర్ణే. సుబ్రహ్మణ్యుని విషయంలో చెప్పబడేటటువంటి అత్యద్భుతమైన విషయం అదే. ఆయన యొక్క కాంతి ఎలా ఉంటుంది, ఏ అవయవం వంక చూడండి అది విశేషమైనటువంటి కాంతులీనుతూ ఉంటుంది. కాబట్టి మనోహారి లావణ్య పీయూష పూర్ణే. అత్యంత లావణ్యంతో, ఎంత లావణ్యంతో ఉంటాడు అంటే, లావణ్యము వేరు, అందము వేరు. అందము జర్జరీభూతమై కొంతకాలమునకు శిథిలమైపోతుంది. లావణ్యము అటువంటిది కాదు. ఎంత కాలం అవనివ్వండి ఆ అందం అలాగే ఉంటుంది. పుట్టినప్పుడు పాదములకు సుబ్రహ్మణ్యుడు ఎంత అందంతో పుట్టాడో అంత అందంగానూ ఉంటాయి ఆ పాదాలు. అంత మనోహరంగా, అంత ఎర్రగా, ఇలా నా చెయ్యేసి ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత అందంగా ఉంటాయి. మనోహారి లావణ్య పీయూష పూర్ణే. అమృతంతో నిండినటువంటి పాదములు. కాబట్టి ఆ పాదములను స్పృశించిన వాడు, తల మీద ధరించినటువంటి వాడు, ధ్యానమునందు దర్శించినటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. మనోహారి లావణ్య పీయూష పూర్ణే మనఃషట్పదో మే భవక్లీశతప్తః సదా మోదతాం స్కందతే పాదపద్మే. మనసు షట్పదమై ఆయన యొక్క పాదములనిబడేటటువంటి పద్మముల యందు కూర్చోవాలని చెప్పారు శంకరులు. మనఃషట్పదో మే భవక్లీశతప్తః. మనసుకి ఒక గొప్ప లక్షణం, యాంత్రీకరణ చేస్తుంది. అది
దానికున్నంత యాంత్రీకరించగలిగిన శక్తి ఈ లోకంలో ఇంకా దేనికి లేదు. అందుకే ఉపచారములను చాలా తొందరగా మారుస్తారు పూజలో ఉపచారములు అంత తొందరగా మార్చడానికి కారణం ఏమిటంటే మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టించే ప్రయత్నం చేస్తారు ముందు. అందుకే పూజ నిజమునకు ఒక ఎల్కేజీ లాంటిది. ఆ తరువాత మనసు నిలబడడం వచ్చేస్తే మానస పూజ చేత ధ్యానము చేత నిరంతరము ఈశ్వరుని పాదముల యందే ఉంటాడు. అందుకే చూడండి ఉపచారములు ఎంత తొందరగా మారుస్తారంటే ఏదో స్వామి ఆవాహయామి పిలుస్తారు, పాదపీఠం వేసి కూర్చోబెడతారు, పాదయోహో పాద్యం సమర్పయామి, పాదములకి నీళ్ళు ఇస్తారు. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నా మీద మీకు గౌరవం ఉంటే మీరేం చేస్తారా, రండి 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 అంటారు కదా తలుపు తీసి. అన్న తర్వాత కూర్చోండి, కాళ్ళు కడుక్కోండి అని కాసిన చెంబుతో నీళ్ళు ఇస్తారు. కాళ్ళు కడుక్కున్నాక ఊరుకుంటారా అక్కడతో? ఓ వస్త్రం తెచ్చి ఉండండి ఉండండి మీరు తుడుచుకోవడం కాదు మేము తుడుస్తామని తుడుస్తారు. కాళ్ళు కడగడం ఒకటి, కాళ్ళు తుడవడం ఒకటి కాదు. కాళ్ళు కడగడంలో అంతర్భాగం కాళ్ళు తుడవడం. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే నా ఉద్దేశం తామలపాకుతో నీళ్లు చల్లమని కాదు. అందుకే పూజ చేసేటప్పుడు పూజ మధ్యలో ఎవడు మాట్లాడతాడో వాడికి అసలు పూజ యందు నిబద్ధత లేనివాడు అని గుర్తు. అసలు మాట్లాడవలసిన అవసరం ఎందుకు వస్తుంది? మౌనంతో నువ్వు అక్కడ ధ్యానం చెయ్యాలి. పాదయోహో పాద్యం సమర్పయామి. ఒకవేళ తమలపాకు లేదు కలశలో, ఎందుకు అరవాలి నువ్వు? నీ మనసుతో చెయ్యి ఉపచారం. నీ మనసుతో నీళ్లు తీసి ఈశ్వరుడి పాదముల మీద పోయి ఆ తడిసినటువంటి పాదాలని నీ ఉత్తరీయంతో తుడు. దానికి తమలపాకు పట్రా అని అరవలసిన అవసరం ఎక్కడుంది? భక్తి ఉంటే ఉపచారం చెయ్యడానికి ఉపకరణం ఉన్నదా లేదా అన్న మాటతో సంబంధం ఉండదు. అది లేదనుకోండి అల్లరి ఎక్కువ, పూజ తక్కువ. మాట్లాడుతూనే ఉంటారు, పూజ చేసేది తక్కువ. పూజ దగ్గరికి వెళ్ళి ఉపన్యాసాలు ఎక్కువ. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అసలు మనసు పెట్టి పూజ చేస్తున్న వాళ్ళ కాదా అన్నది. కాబట్టి భవక్లేశతప్త, క్లేశముతో తప్తమైనటువంటి మనసు భగవంతుని పాదములు పట్టుకోదు. అది దాని లక్షణం. అది పూజని యాంత్రీకరిస్తుంది. పాదయోహో పాద్యం సమర్పయామి అని నోటిని అనమంటుంది. అలవాటేగా చేత్తో నీళ్లు తీసిరా చల్లి. తను ముఖే ఆచమనీయం సమర్పయామి. తనెక్కడుంటుంది? తను ఎక్కడికో పోతుంది. ఇది ఈశ్వరుడు స్వీకరించాడు. ఆయన అన్నాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు భక్తితో ఇస్తే నేను పుచ్చుకుంటా. అవన్నీ నువ్వు సృష్టించినవి కావు, నే సృష్టించినవి. నువ్వు తెచ్చిన చెంబు, చెంబులో నీళ్లు, నీళ్లలో ఆకు, నువ్వు వేసిన పీట, పీట మీద నా ఫోటో అన్నీ నేను పెట్టినవి. నువ్వు కొత్తగా ఏవీ సృష్టించలేదు. నీ మనస్సు అక్కడ పెట్టు, నేను స్వీకరిస్తాను. మనస్సు అక్కడ పెడదామంటే భవక్లేశతప్త. ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, దానికి విరుగుడు చేత కాకపోయినా దాని మనసు మాత్రం అక్కడే ఉంటుంది. ఎప్పుడు దాన్ని పట్టుకునే ఆలోచిస్తుంటుంది. ఎంత గొప్ప మాట అంటారో శంకరులు. క్లేశతప్త ఏమిటి సాధించింది? ఏమీ ఉండదు. జీవితకాలం దుర్వినియోగం అయిపోయింది. తాను తప్పిస్తూనే ఉన్నాడు. ఏమైనా పరిష్కారం సాధించాడా? సమస్యకి ఏమైనా విరుగుడు తెచ్చాడా? ఏమీ ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే పూజ చేసినప్పుడు కూడా మనసు అక్కడ నిలబడదు. కానీ భవక్లేశతప్తమైనటువంటి మనస్సుని ఎలా పెట్టాలి భగవంతుడి పాదముల దగ్గర అంటే మనషట్పదోమే అన్నారు శంకరాచార్యుల వారు. ఎంత సంతోషంతో ఎంత ఆనందంగా వెళ్ళాలంటే మనస్సు చీకాకు ఉండనే ఉంది. ఇవాళ సంతోషంగా నేను భగవంతుని పాదములను ఆరాధించి ఆనందించగలిగినటువంటి అదృష్టం పట్టింది. ఈ అరగంట సేపైనా సంతోషంగా ఉందాం చాలు, ఆనందంగా ఉంటుంది మనసుకి అని సంతోషంతో కూర్చోవాలి. అందుకే మూక పంచశతిలో మూకశంకరులు ఒక మాట అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా అన్నారు. పరమ సంతోష తరంగములు మనసునందు వ్యాపిస్తుండగా పూజ చేసిన వాడు మళ్ళీ పుట్టడం అనేటటువంటిది జరిగితే ఒక సరోవరంలోకి పట్టుకెళ్ళి పెద్ద బండరాయిని పడేస్తే అది తేలడంతో సమానం అన్నారు. బండరాయి ఎందుకు తేలుతుంది? మునుగుతుంది. సంతోష తరంగాలతో పూజ చేసిన వాడు మళ్ళీ పుట్టడం. అందుకని మన షట్పదోమే. షట్పదం అంటే తుమ్మెద. తుమ్మెద ఏం చేస్తుంది? పువ్వు మీద ఎగిరేంత వరకే ఝంకారం. పువ్వు మీదకెళ్ళి ఒక్కసారి కూర్చుని సారగ్రాహి అయి ఆ లోపల ఉన్నటువంటి మకరందపానం చేసేటప్పుడు పరమ నిశ్శబ్దంగా ఉంటుంది.
అలా మనషట్పదోమి భవక్లేశ తప్త. దేని మీద వాలాలి? మనోహారి లావణ్య పీయూష పూర్ణే. అది శంకరుల సిద్ధాంతం. అందులో తేనె ఉంది. ఎందులో? సుబ్రహ్మణ్యుని పాదములలో. ఏ తేనె? అవి పువ్వులైతే నువ్వు తుమ్మెదైతే. నేను తుమ్మెదనై షట్పదాన్నై వాలాలి. ఎలా తుమ్మెదవుతాను నేను అంటే, తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి, నాకు 6 కాళ్ళు ఏమిటి? పంచేంద్రియములు మనస్సు అనబడేటటువంటి చంచలమైన ఈ 6 ఏకాగ్ర దృష్టితో ఆయన పాదముల యందు నిలబడగలిగితే అమృతము లభించి తీరుతుంది. నువ్వు అమృతపానం చేస్తావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.